సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో భోగి వేడుకలను నిర్వహించారు 10వ వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ బాపురావు. అనుమాల అరుణ బాపురావు మీడియాతో మాట్లాడుతూ, సోమవారం రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో సంక్రాంతి పండగ సందర్భంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించాము. హరిదాస్ కీర్తనలతో, గంగిరెద్దుల విన్యాసాలతో ఇట్టి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం గాంధీనగర్లో తప్పకుండా భోగి వేడుకలను నిర్వహిస్తాము. గాంధీనగర్ వాసులందరము పెద్ద ఎత్తున ఈ సంబరాలు చేసుకుంటామని, ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అనుమాల అరుణ బాపురావు అన్నారు.
రాజు కనబడతలేదు. మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ గాంధీనగర్లోను భోగి వేడుకలు అంగరంగ వైభవంగాను జరుగుతున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ భోగి మంటలను ఎప్పటికీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ పాత పద్ధతి పిల్లలకు చూపించాలనే ఉద్దేశంతో గత 12 సంవత్సరాలుగా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో అతి బ్రహ్మాండంగా భోగి మంటలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా పాత పద్ధతులు అనేటి సంస్కృతి సాంప్రదాయాలు అనేటి అందరికి కూడా తెలవాలి. ఈ నేటి తరము టీవీలో తప్ప బయట లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ పాత జమానా ఏమైతే జరిగినాయో అలాంటి గంగిరెద్దుల విన్యాసాలు కానీ హరిదాసులు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం సాంప్రదాయకరంగా సంక్రాంతి భోగి వేడుకలు ఈ గాంధీనగర్లో బ్రహ్మాండంగా 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భోగి మంటల దగ్గరికి వచ్చి చుట్టూ 3 చుట్లు తిరిగి వాళ్ళు ప్రదక్షిణలతోటి వాళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండడానికి వస్తారు. అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరం.